మంగళవారం అంటే కుజుడు అధిష్టాన దేవత, అవును. శనివారం అంటే శనేశ్వరుడు అధిష్టాన దేవత. శని దోషాన్ని నుంచి తప్పించుకోగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేరు. పరమశివుడు కూడా శని దోషాన్ని నుంచి తప్పించుకోలేకపోయాడు. దానికి ఒక కథ ఉంది, ఇప్పుడు అదంతా మనం చెప్పుకుంటే మనకి సమయాతీతం అవుతుంది. కాబట్టి శని ప్రభావం నుంచి కానీ కుజుని యొక్క ప్రవాహం, అదే అంగారకుడు అంటారు, వారి యొక్క ప్రభావం నుంచి కానీ తప్పించుకోగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు ఈ పృథ్వీలో ఎవరూ లేరు. అన్ని గ్రహముల నుంచి, శస్త్రముల నుంచి కానీ, అస్త్రముల నుంచి కానీ, సమస్త గ్రహముల నుంచి కానీ దూరం చేయగలిగినటువంటి శక్తి కేవలము హనుమంతునికి మాత్రమే ఉన్నది. ఎందుకంటే వజ్రాయుధం ఏం చేయలేకపోయింది. ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు, బ్రహ్మాస్త్రం కూడా ఏం చేయలేకపోయింది. కావాలని రావణ్ణి చూడడం కోసం ఆయన అంతటా ఆయనే కట్టుబడి వెళ్ళాడు, అంతేగాని బ్రహ్మాస్త్రం ఏం చేయలేకపోయింది. కాబట్టి శస్త్రముల వల్ల కానీ, అస్త్రముల వల్ల కానీ, ఏ గ్రహం కానీ, ఏ శక్తి కానీ, సూర్యుడినే సమస్త దేవతలకి గ్రహాలకి అధిపతి అయినటువంటి సూర్యమండలంలో ఉండి సూర్యుడినే కబళించడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని శని దోషం, కుజ దోషం ఏం చేస్తుంది?